పగలు తేడలేదు కదరా ఇక దేశానిగా వెలుగునిచ్చినాను మీరు తప్పకొండము వాడల మీద వెళ్ళకుండా నాలుగు మీద లక్క మీద వెళ్ళకుండా భవనాల వేడికైనా ఒక్క పిలుపుకే రాలి అదే నీటికి అయితే గత 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 అనకపోనా అవ్వగంట కన్నా బిరుదు ఎరికేనా అవ్వగంట కన్నా బలం ఒక్క పిలుపుకే రాలి అది గంత నిమ్మతంగా తీరిపారు నువ్వు పిలుపుతున్నా అదే నా పిల్లం అయితే రఫ్ ఆడుతున్న ఎరికేనా నేను కదే ఇంటి వేటలకు మళ్ళీ నీళ్ళు కాడ పెడితే మళ్ళీ పందిరి పడితే అందుకొని గుర్తు పందుకొని రెండు పెట్టు పెడితే ఉడికిపోయి కొప్పర పొయ్యి పెట్టి కింద మంట పెట్టి వచ్చి నా కాలు మొక్తా ఎరికేనా ఎందుకని పిల్లం వచ్చి మొన్న మీ ఊరు పక్క పడి కథను మేము వచ్చారు సిచ్చా పెట్టుకుంటే సెల్లు ఆటో పట్టుకొని ఇంటికి వచ్చే వరకు బాత్రూమ్ కాడ కూర్చొని లంగాలు ఎందుకు విడతాను పెళ్ళని దానికి పెద్ద ఆప్షన్ అయింది కాబట్టి లేరని నేనే పెట్టాను పెద్ద గర్భసాంతి ఆప్షన్ అరుణవతి కాదు కానీ మంత్రిగాడు అన్నట్టు అమ్మగారింటి కానీ అత్తగారింటికి పోవాలంటే గంటలు గంటలు పడుతుంది ఆడవాళ్ళు తయారు కావడానికి తోటేల పైన పత్తేల పైన పోదామంటే పోదాం ఏంది ఇప్పుడు ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు పోదని జడ ఇప్పుతారు మళ్ళీ ఎత్తారు కుదరలేదు మళ్ళీ ఇప్పుతారు మళ్ళీ ఎత్తారు చీర కడతారు మళ్ళీ కుడతారు సింగులు ముడతారు అదే తప్పున అమ్మగారింటికి అంచెల్లి ఈ అత్తగారింటికి అన్నో అట్ట తయారవుతారు ఈ అత్తగారింటికి వచ్చి అమ్మగారింటికి పోవాలంటే చీర మంచిగా లేకుండా మంచిగా దుసుకోకుండా మంచిగా ముడుచుకోకుండా 5 నిమిషాలు పట్టదు ఆడలు తయారయ్యే ఎంతసేపు అయ్యా అంటారు మొగోళ్ళనే తయారు చేస్తా అంటారు మళ్ళీ ఆడలు గుడ్డిగా ఊకింట్లో దొరుకుతూ ఉంటారు ఒకరు సావత్తాను 11 అయితే ఇప్పుడు చెప్తారు 10:30 కదా గడియారం నడుస్తలేదు మంచిగా రిపేర్ చేయించాలి రేపు
నా తమ్ముడు విడిచిపెట్టినారా విడిచిపెట్టి నీ వెంట నేనెట్లా వస్తానయ్యా నేను ఒక మాట చెప్పుదల్లనాదా నా తమ్ముని నా చెల్లె నీ కాళ్ళగాడ ప్రాణం తీసి తర్వాత నా ప్రాణం తీసి కూడా ముగ్గురు ఎవరేడ పొంద పెట్టినవో కూడా ముగ్గురు నీ పొంద పెట్టి మానుకొని నీ పట్ల వెళ్ళిపోయి భర్త కాళ్ళ మీద పడి అవ్వలేని బిడ్డ అవ్వలేని కొడుకు నా తమ్ముడు అయ్యలేని కొడుకు అవ్వలేని కొడుకు నా చెల్లె నా తమ్ముడు కూనమ్మ గుర్తులు పొద్దు కొడిసిన కాడున్నారు నాదా నా చెల్లెని తమ్ముని ఎవరి చేతులు పెడదామా అవ్వయ్య రోజుల ప్రాణం పోయేటప్పుడు నీ చేతులు పెట్టి నీ కాళ్ళ మీద వేసిరు నాదా వాళ్ళు చెప్పిన మాట ఎట్లా మరిసిన వాడికి కాళ్ళు మొక్కింది ఎంతటి కఠినాత్మనికైనా మనసు కరుగుతుంది అన్నదే భార్య భర్తల బంధం అంటే బాగుపోతుంది అన్నారు 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధము బామా సతి కట్టవతే పతి కట్టవతే సత్తు అన్నారు బామా కానీ నువ్వు కాళ్ళు మొక్కుతారు ముఖం ముందు ఒక మాట ముఖం వెనుక ఒక మాట అత్తగారి సొమ్ముకు ఆశపడచ్చి ఇక్కడ ఉంటాడు అని 10 మంది 10 రకాలు అనుకుంటారట ఈ రాజదేశంలో నేను ఉండా ఒకవేళ నీ చెల్లెని నీ తమ్ముడు తీసుకొని పోయి అక్కడ మన రాజ్యంలో దాదుకుందామమ్మా అందుకేమి పర్వాలేదు రామ రఘురామ భరతను తీసుకొని నడుములే మంత్రి వీరసేనా నా స్త్రీని తీసుకొని నా తమ్ముడిని తీసుకొని నా అత్తగారు వదలను నా చెల్లె ఆడిలా అయ్యే చేతులలో పెట్టి కాలు మొక్కుతే ఏ రాజ్యానికి రానైతే కానీ నా తమ్ముడు చిన్నోడు మొగపురు జగపురు ఎత్తున తిరుగుదామంటే ఎన్నో ఊళ్ళు ఉంటాయి కానీ ఏడాదంటే రాజ్యాన్ని దొరికి నా తమ్ముడు బ్రతుకుతే ఈ రాజ్యం వస్తుంది ఈ రాజ్యం ఎన్నుకోమన్నది
కాలికి దండం పెట్టి ఊరు బందకొచ్చే వరకు అమ్మయ్య 2 గోరీల గాడిగచ్చి కూడా 2 ఆడళ్ళు అమ్మ గోరి మీద పడ్డరు అయ్య గోరి మీద పడ్డరు నాయన బ్రతుకుతేనేమో ఈ ఊరికి అత్తడు తమ్ముడు వల్ల ఎడతండి అన్నాడు గానాడు తన భర్త 7వ ఏండ్లు ఉన్న 7 తప్పది 100 ఏళ్ళు ఉన్న సాగు తప్పది మానవ జనమే మట్టి బొమ్మ 3 రోజుల గురుబం బట్టు గారి ఎత్తం ఇదికొచ్చిన మానవుని ఎంత కష్టం ఎదురు బుక్కడు పూడు కొనకే కోట్లు సంపాదించిన కొంపల్లో ఉంటే కానీ కాసు గవ్వ మానవుని ఎంత రాదు మంచి చెడ అనేది మానవునికి భార్య భర్తలు కాదురా పట్టం మాత్రమనగా తన బరుకు విద్యులు బంగారు భవనాలైనా ఇక భార్య భర్తల భవనాలు ఎండుకున్నప్పుడే చిత్రీ మారదు ఒక మాట అన్నాడు బామా మనం కొడుకులు లేని వాళ్ళం బిడ్డలు లేను నీ తమ్ముని నీ చెల్లెను అవునన్నా కదా కొమ్మని కనుక నేమి రాదు క్షత్రియ మహారాజునైనా భార్య తోడి మాట పిడతాడు పెడి తాను లేదు కనుకనేమి ఆనాడు కనుకనేమి రాజా కచ్చేరి బయటికి వెళ్ళిపోతానన్నాడు అమ్మ రాజు క్షత్రియ మహారాజు కాదురా ఇక రామ రామ రాఘవ రామ కచ్చేరి కాడి కట్టిన ఆ పిల్లవాడు మాత్రం రాజ్యం వెళ్తున్నాడు భర్త కచ్చేరి కాడ ఉండగా మేడల్లారుణాది దేవి తమ్ముల్ని బాగా కట్టనే అమ్మా అయ్యో నా తమ్మిరారా అయ్యో నా తమ్మిరారా రత్నశీల మహారాజా అయ్యో
సింగనీల బోలురా లోదన పుట్టుమల్ల రామారామ అధికారులు వస్తారా మరి అలుగులు తెస్తారా రాజైతాడు భర్త రాజ్యం ఏడుతాడు మేడల్లా కత్తాడు మరి పిల్లవాడు అమ్మాడుకుంటూ పోతంటే రారా కొడుకని తొడపైన కూర్చుండ పెట్టుకొని తను బుక్క తింటాడు బామ్మరికి బుక్క పెడతాడు ఆ రక్తశిల రాదు గంత మంచిగా చదువుకుంటాడు ఆ బామ్మరిదిని క్షత్రియ మారాదు అట్ట దినాలు గడిచిపోతానైనా భర్త కచేరి ఏడు దండ మేడల తమ చదువుకుంటూ ఉన్నది అట్లా కొన్ని రోజులన్నా గడిచేనా మందనాలు గడిచేనా రాజు చంద్రియ మహారాజు ఇంటికి అత్తను భార్య తన్నం తిని కచేరి కాడి పోయి రాజ్యం వెళ్తాడు ఏం చేస్తుందయ్యా మేడల్లా అరుణాదేవి ఇక నా తమ్ముడే నాకు సర్వం నా చెల్లె నాకు సర్వస్వం అంటుంది తానానికి నీళ్లు పెడతలేదు అన్నం వేసి చేతికిత్తలేదు గంజుల అన్నం ఉన్నది చిప్పల తొక్కున్నది వేసుకుని తిను అంటాను మగవాడి కచేరి కాడి వేయచ్చే వరకు ఈ తమ్ముడు చెల్లె లేక ముందుకు కంచంలో అన్నం వేసి చేతికిచ్చి బుక్కకొక్క ముచ్చడి చెప్పేది నా భార్య అరుణాదేవి ఏం చేసేది దోలుడా ఈ బామర్దును మరదలు లేక ముందుకు గిన్నెలు అన్నం వేసి చేతికిచ్చి బుక్కకొక్క ముచ్చడి చెప్పేది నా భార్య ఇప్పుడు ఏం చెప్తానయ్యా గంజులు అన్నం ఉన్నది చిప్పల తొక్కున్నది వేసుకొని తిను అంటాను చాలానికి నీళ్లు పెడతలేదు ఈపు రాత్తలేదు నా సేవ ఎత్తలేదు అని ఆ రాజు ఏం చేసిండు కచేరి కాడికి వచ్చి వెనక ముందుకు తొక్కులాడుతాండి రాజు కచేరి మీదకి కచేరి కిందకి తొక్కులాడుతాంటే రాజు కింద ఉన్న రాజాబడుడు అంటే మంత్రి కల్లా చూసిండు వాని పేరు ఎండి షేక్ మహమ్మద్ నా పేరు ఎండి షేక్ మహమ్మద్ ఎండి షేక్ మహమ్మద్ నాది బీబీ పేరు సలీమా అయ్యా మహారాజ్ ఏమిటి కచేరి మీదకి కచేరి నాది 3 కులాలు ఒక మనిషికి 3 కులాలు ఉంటాయి మాకి 3 కులాలు చెప్తా విను మా నాయన తుర్కావాడు మా అవ్వ దూదేకులది నేను గంట పక్కినే వాడిని ఎవరు పుట్టిందో నాకెరకనా చెప్పేదా మా అవ్వకి ఎరుకుంటుంది ఎవరు పుట్టింది అన్నది అయ్యా మహారాజ్ ఏంటి మూలవసాన ఊలిపోయింది అయ్యో కత్తిరి మీదకి కత్తిరి కింద ఒక్కలాడుతావు కుడిలో పడ్డ ఎలుకలే కొట్లాడుతాను ఏందయ్యా అసలు నేను ఏం బాధ ఉంటే 10 మందితో చెప్పుకోవాలి బాపు ధనం ఉంటే దాచుకోవాలి కట్టవత్తే 10 మందితో చెప్పుకోవాలి రోగవత్తే డాక్టర్ దగ్గర పోవాలి మలవత్తే అనుసుకొని తిరగాలి మంది పోతే మెత్త దొక్కుతుంది బిడ్డ ఏం చెప్పాలరా చెప్పుకుంటూ ఓడిపోతుంది చెప్పుకోకపోతే ఓడిపోతుంది చెప్పుకోతే మొత్తం పోతాయ్యా బిడ్డ చెప్పుకోతే మొత్తం పోతుంది బిడ్డ మంత్రి అత్తగారు ఇంటికాడ నీకు ఏది బాధ ఉన్నా నేను డౌట్ క్లియర్ చేస్తా ఎరికేనా బామ్మరిది పుట్టిండు 21 పండుగ చేస్తారు పేరు పెడతాను అంటే అత్తగారింటికని పోయినాం బిడ్డ అరే బామ్మరిది పేరు పెట్టుకున్నాక 21 రోజు గడిచి 22వ రోజు ఇక మా అత్తమ్మ కర్మ తక్కువ అత్తమ్మ ప్రాణమైంది బిడ్డ నీకు పెళ్ళైన ఏడాది వరకే మీ అత్తమ్మ మరుగయా అయ్యా దేశమంతుని అత్తగారింటి అడుగు పెట్టినావు అత్తను మింగిన మామని మింగినవా అత్తగారింటి అడుగు పెట్టినావు అత్తను మింగినావు మామని మింగినావా అంటున్నాను అత్తను మింగుడు మామని మింగుడు అరే ఏడాది వాళ్ళ ప్రాణం మీద వాళ్ళ అడుగు పెట్టగానే వాళ్ళ ప్రాణం మీద ఇంకేమన్నదయ్యా అంటే అంటవా అయితే నీ కాలు నా కాలు కట్టిన ముహూర్తాన్ని వాళ్ళకి సంతానం అయిందిరా ఓహో నీ కాలు కట్టినాక మళ్ళీ దేవుల మీద మళ్ళీ అరే అయితే మీ బాంబర్ది వల్ల చచ్చిపోయారు అట్లా బాంబర్ది ఉట్టుడు వాళ్ళ వీళ్ళు చచ్చిరు నా బాంబర్ది వాడంటావు అట్లా
మీరు రాయో రాదు నీవు రాజులో నువ్వు మా కింద పనిచేసే మంత్రి మర్చిపోతావురా నువ్వు నన్ను ఉంచుకున్నావు దేనికి రా అరే జీతం ఉంచుకోదా అంతే బిడ్డ బిడ్డ ఇక నేను అత్తగారింటి కాడ పేరు పెట్టుకున్నాక అత్త మా ప్రాణం పోయినాక 3 నెలల దాకా అక్కడ దాదుకున్నాం. అక్కడ దాదినాక నాకు రాజ్యం ఉన్నది దేశం ఉన్నదని బామ్మర్దులను మరదలను ఎట్లిడిచి పెట్టి రావాలి చిన్నపిల్లలని వాళ్ళ వెనువెంట తీసుకొని వచ్చిన. నా ఇంటికి తీసుకొని వచ్చినాక ఇక నా భార్య ఏం చేస్తాంది, నా చెల్లె సర్వస్వం, నా తమ్ముడే సర్వస్వం అని చెల్లెకు తమ్ముని సేవ చేస్తాంది. నా భర్తని నన్ను పట్టించుకుంటలేదు, నా సేవ చేస్తలేదు. ఓ నీ మ్యాటర్ అంతా నాకు అర్థమైంది. ఎప్పుడో మైండ్కి ఎక్కాది ఎట్లా బిడ్డ నీ మ్యాటర్ మొత్తం మైండ్కి ఎక్కాది. ఏగిలైతే తమ్ముడు తమ్ముడు చెల్లె కానీ భర్త భయమే లేదు, ఎంతైనా కానీ ఆలుమూల సందేహం లేదు. మీకు ఇద్దరు ఆలుమూలకు ఆలుమూల సందేహం కాదు. నా మాట అనుకో 7 o'clock వరకే మీకు ఆలుమూల సందేహం కలుగుతుంది. 7 o'clock వరకే ఆలుమూల సందేహం. ఇంత వివరంగా చెప్తాను బిడ్డ. మనకి పెళ్ళైన ఆదిరా నాకు పెళ్ళా? నాకు పెళ్ళి అయింది. నాకు 2 పిల్లలు. 2 వేలాలు ఉంటారా? 2 వేలాలు. 2 పిల్లలు. అబ్బా ఎంతైనా 2 వేలాలు ఇగురం పెద్దగా ఉంటది, దున్నపోతులు నోరు పెద్దగా ఉంటది బిడ్డ. ముట్టి పెద్దగా ఉంటది. అయితే బిడ్డ నీ ఇగురం పెద్దగా ఉంటుంది. అన్నవాడు కానీ అడిగిపోయి 2 పిల్లలకు ఇగురం పెద్దగా ఉంటుంది. 3 ఎటువంటి వ్యవసాయం చెడిపోయి ఎరికేనా? ఓ ఎందుకు కాలు గడబడ్డా కానీ ఓ ఎదురు గట్టి పొడుతూనే ఉంటాడు. ఇక అట్లా ఎరికేనా బిడ్డ? అయితే పిల్ల మీద ఓ పిల్ల వండి పెడుతుంది. 3 ఎటువంటి వ్యవసాయం అంటే ఓ ఎదురు కాలు గడబడ్డా ఓ ఎదురు కడతాడు, మళ్ళీ కట్టి పడుతుందా ఆగు లేదు అని పని. అంతే బిడ్డ. అయ్యన్న మాట 7 o'clock వరకే మళ్ళీ మీకు ఆలమాల సొంతంగా వాళ్ళు ఎరికేనా? ఇదే కాల నువ్వు ఇంటివో ఏ బాబా అర్నా ఏగిలెత్తే తమ్ముడు చెల్లి అంటారా భర్తని భ్రమని ఆడే అని నీ పిల్లని మెత్త కొట్టాను. మెత్త కొడతాను నీ మరదలు దుత్తది. అయ్యో మా బావ నేను మా తమ్ముడి ఆటి మా అక్కను కొడతానని మీ బామ్మని ఎత్తుకొని మీ మరదలు మీ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇయ్య మీ ఇద్దరు మొలకు ఆడవేస్తుంది. బిడ్డ ఎట్లా బాబు? లేకపోతే నేను ఎవరు పోయి కూలిపోవాలా పోయి మండలి అసలే ఉండదు. అసలే ఈయన సంవత్సరం నిలబడాలి. ఎట్లుంటది? పచ్చగా ఉండాలి. మరి మొబైల్లో కోపం రావాలంటే అట్టుగానే అత్త నాకు ఏ అలవాట్లేదు బిడ్డ. ఓ ఏ అలవాట్లేదు అంటున్నావా? ఎంత కానీ బెల్లంపల్లి సారిగా సాయితే పట్టాలి, పరకల పటికి మలిగిన సాయితే పట్టాలి. బెల్లంపల్లి సారిగాడు అంటే ఎవర్రా? బెల్లంపల్లి సారిగాడు పరకల పటికి మలిగి అంటే వాళ్ళ మనసులు కాదు. పరకాల పటికి మళ్ళీ ఉండు పటికి, బెల్లంపల్లి సారిగా బెల్లం ఉన్న పటికి ఒక దిక్కు నానబోసి కుండల పోసి మూత పెడితే అది 12 రోజులకు పానకం అవుతుంది. పానకం తీసుకుపోయి కుండల పోసి పొయ్యి మీద పెట్టి కింద మంట పెడితే దాని ఆవిరి దగ్గర ఒక్కొక్క సుక్క గుడుంబ సార దిగుతుంది. కళ్ళు సార కలుపు తాగి కలవర తప్పిపోయి నీ పిల్లని మెత్త కొట్టాం అనుకో చేహాయి మీ మరద చూస్తుంది. మీ జాటి మా బావ మా అక్కలు కొడుతుందని మీ బామ్మడి తెచ్చుకొని పోతుంది. మీకు ఆల్మోస్ట్ బిడ్డ నువ్వన్నమాట నిజమే బిడ్డ. ఇక ఆడస్త్రీని తప్పు చూసుకోవడం అడిగానా? అంతేనా? తప్పు చూసేది చెప్తే విను బిడ్డ. మరి ఇదే కాలవా ఏంది తమ్ముడు చెరచలు అంటున్నావు అని అను. ఇంటి ఇంటి ముందు కాలం నీళ్ళనుకో, నీళ్ళు ఇవ్వకుండా కొట్టు. ఒకవేళ కాలం నీళ్ళు ఇచ్చినాక ఇంట్లో తీసుకొని పీటెత్తది. పీటేసి పీట కూర్చున్నాక అన్నం పెడుతుంది. అన్నం పెట్టినాక అన్నంలో శాఖం ఎత్తది. శాఖంలో ఉప్పు ఎక్కువనా కొట్టు, ఉప్పు తక్కువనా కొట్టు, కారం ఎక్కువనా కొట్టు, కారం తక్కువనా కొట్టు. ఇప్పుడు అన్ని బరాబర్ ఉంటే ఏం చేయాలి బిడ్డ? అన్ని బరాబర్ నువ్వు కత్తిరికాయ పోగానే ఇక బాటపోటీ 4-5 బొడిగరాలు జేబులు వేసుకో. ఆమె అన్నం పెట్టి నీళ్ళకి మంచిలో కానీ వంటగదిలో వేయనవన్నీ జేబుల్లో బొడిగరాలు తీసి అన్నంలో కలిపి ఆడిపుడుగా పుట్టినా గాడిపుడుగా పుట్టినా అన్నంలో ఉసుక చూసేది లేదా అని మెత్త కొడుతా అంటే ఏమి మరద చూస్తుంది, బాంబర్ ఎత్తుకుపోతుంది. మీ ఇద్దరికి కాలు నన్ను నమ్ము ఉన్నది అమ్ముకో, నన్ను నమ్ముకో ఉన్నది అమ్ముకో. నేను నమ్ముతున్నా ముంతో అమ్మిస్తాడు వీడు బిడ్డ. ఇద్దరు ఎవరు సంవత్సరం కూలిపోయిన అసలు నా ఒంటిలే లేదు. పోయి వెళ్ళాలన్నా పోయి మండాలన్నా ఒంటి మంచంలో అడుగు కదా బాబు. వాళ్ళందరూ నా క్లాస్మేట్ ఎరికేనా, నా ఫ్రెండ్స్ బిడ్డ. ఆ క్షత్రియ మహారాజు అనుకున్నాడే మంత్రి మాటలు పట్టుకొని ఇక భవనాల బయటికి వెళ్ళిపోతాం అని రాజుదా నాడు కనుక క్షత్రియ మహారాజు చూడవమ్మా
శ్రీకోట విగ్రహం చూడు మరియా చూడు వింతలు చూడు గలగల గలగల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాక దేవుడేలి నట్టి చిల్లా చూడు తెలంగాణ చూడు మానుకోట మా నరసంపేట సేరియాల మా చూడు రోజ కారణ తరిమి కొట్టిన వీరో వైరో బల్లెలు సింధుడేల శివ సత్తుల చూడు ఐలోని మల్లన్న చూడు సమ్మక్క సారక్క చూడు గలగల గలగల మంత్రి మాటలు పట్టుకొని రాజు చూడు క్షత్రియ వారు వెంకటే మరణ షాపు కాడికొచ్చిన కలుపు ఇంట కళ్ళు తాగిండు రాను రాను భవనాలు వేడికి వచ్చాడు నీ విలువ తమ్ముని ఎత్తుకొని ఆ తల్లి ఆడిపించుకుంటా అన్నం తిన పెడతాను జ్యోతుగా